అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 5, 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రకృతి దినోత్సవం, పుడమి తల్లి దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే. ఎంతో అద్భుతం. ఈ సందర్భంగా కొత్త అందాలతో, కొత్త శక్తితో ద్విగుణీకృతమైనటువంటి పుడమి తల్లి చల్లని దీవెనలు సకల ప్రాణికోటిపై అపారంగా వర్షించుగాక. పుడమి తల్లి దీవెనలు, చల్లని చూపులు సకల ప్రాణికోటి, సకల మానవాళి తరించుదురుగాక. అలాగే పుడమ తల్లికి క్షోభ పెట్టకుండా కార్బన్ ఉద్గారాలను, ముఖ్యంగా అటవీ ప్రాంతాలను, సముద్ర తీరాలను, నదీ తీరాలను, పర్వత శ్రేణులను, మైదానాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ కార్బన్ ఉద్గారాల వినియోగాన్ని సహజంగా అర్థం చేసుకుంటూ అవసరమైనంత మేర భూమి తల్లికి, ప్రకృతి తల్లికి, ఎన్విరాన్మెంటల్ సొసైటీకి చాలా మైత్రీభావనతో ఉంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఆవశ్యకతను, అవసరాన్ని, భూమి తాలూకా చల్లని దీవెనలను పొందడానికి ప్రతి మనిషి ఇతోధికంగా కృషి చేయాలని ఈ దినోత్సవం నాడు పిఎంసి ద్వారా అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ, ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో 1971లో ఈ ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కారణాలతో భూమిపైన, గాలిలో, ఆకాశంలో, సముద్రాలలో, నదులలో, పర్వతాలలో, భూ అంతర్గర్భాలలో మనం చేస్తున్నటువంటి అనేక మితిమీరిన కోరికలతో చేసినటువంటి అనేక దురాఘాతాల వల్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భూమండలం అంతా పెను ప్రమాదంలోకి చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితి ఈ భూమికి, భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోటికి మంచిది కాదు అని కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు గుర్తించి 1970లో యునైటెడ్ నేషన్స్లో మొట్టమొదటిసారిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 71లో, తర్వాత 72, 73లో దీని మీద విశేషమైనటువంటి పరిశోధనలు చేసి 1974 నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 147 దేశాలలో సమైక్యంగా ప్రతి సంవత్సరము జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని చేయడం, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలకు విశేషమైనటువంటి అవగాహన, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి, ఆధునీకరణ, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణతో మనం ప్రకృతిని ధ్వంసం చేస్తూ, అడవులని నాశనం చేస్తూ, ప్రకృతి సహసిద్ధంగా ఇచ్చే వనరులని దోపిడీ పద్ధతుల్లో మరి ఈ భూమాత కడుపు కోతకి గురి చేస్తూ, భూమాతను కడుపు కోతకి గురి చేస్తూ, తీరని క్షోభకి గురి చేస్తూ, సరి అయిన ముఖ్యంగా వన్యప్రాణులను వేటాడడం, తద్వారా మనం ప్రకృతికి చేసిన హాని ఇంత అంతా కాదు. వన్యప్రాణి ఒకవేళ అది శరీరాన్ని వదిలేస్తే, మనం చంపేస్తే, అది తినేస్తే ఇక అది ఇంకొకగా పుడుతుంది, ఇంకొక ముందుకు వెళ్ళి పుడుతుంది. దానికి ఇబ్బంది లేకపోవచ్చు, కాసేపు బాధపడుతుంది. కానీ తద్వారా జరిగినటువంటి ఇంబ్యాలెన్సెస్ పెను ప్రమాదాలకు దారితీస్తుంది. ఈరోజు మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితికి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో
మానవులందరిలోనూ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలోనూ ఒక గురుతర బాధ్యత పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇది కేవలం పాలకుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తెరగడానికి, అలా లేనప్పుడు జరిగే పెను ప్రమాదాలు ఏమిటో ఇప్పటికే మనం అనేక తుఫాన్ల పేర్లతో, భూకంపాల పేర్లతో, ప్రళయాల పేర్లతో, మరి మనం ఊహించిన కనీవినీరని ఉష్ణోగ్రత పెరుగుదల పేరుతో విపత్కర పరిస్థితులను మన చేతులారా మనమే కొని తెచ్చుకుంటున్నామన్నటువంటి పరమ సత్యాన్ని అందరికీ గుర్తు చేసి, ప్రకృతితో మనం ఎలా మెలగాలి, కనీస బాధ్యత ఏమిటి, మొక్కలు ఎందుకు నాటాలి, మొక్కలను ఎందుకు సంహరించుకుంటూ ఉండాలి, మొక్కలను ఎందుకు సంరక్షించాలి, ఒక మొక్క నాటితే నువ్వు భూమికి చేసినటువంటి, ప్రకృతికి చేసినటువంటి మేలేమిటి, ముఖ్యంగా ఏ ప్రాణిని వధించకపోతే, ఏ కారణంతోనైనా వధించకపోతే ప్రకృతి మాతకు మనం చేసినటువంటి అపారమైనటువంటి మేలేమిటి, ఆహారము, వ్యవహారము, మనుషులు మాంసాహారం తినడం ద్వారా నీటి వినియోగము, సహజమైనటువంటి నీటి వినియోగము ఎంత పెరిగిపోతుంది, తద్వారా ఈ భూమి మీద నీరే లేకుండా, తాగడానికి నీరు లేకుండా ఎలా పరిస్థితులు దాపురిస్తాయి, ఎందుకు మనిషి శాకాహారి కావాలి, ఎందుకు మనిషి ప్రకృతితో సహవాసం చేయాలి అన్నటువంటి అనేక అంశాలను విస్తారంగా ప్రపంచంలో ప్రజలందరికీ సమావేశాల ద్వారా, సందేశాల ద్వారా, సమైక్య ప్రదర్శనల ద్వారా తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మరి జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ తరుణంలో, ఏదేమైనా 1974లో ఎన్విరాన్మెంట్ డే ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అన్న ఆలోచన ఇప్పటికి సాకారమైందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా ప్రభావంతో ప్రకృతి పట్ల మనిషి ఎలా వ్యవహరించాలి, ఆ దూకుడు తగ్గించాడు, ఎక్కడొక్కడ స్తంభించాడు. నదులు తిరిగి తేజోవంతంగా, ప్రసన్నంగా తన శక్తిని, తన అందాన్ని, తన సహజత్వాన్ని తిరిగి పొందాయి. భూమి అంతా చక్కటి వన్యప్రాణుల ఆ ఆటపాటలతో, సకల ప్రాణికోటి వికసించినటువంటి ఆనంద పరవశంతో ఈ 2020 ఒక ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ డే, ప్రకృతి దినోత్సవం, పర్యావరణ దినోత్సవం 100% అద్భుతంగా జరుపుకుంటుంది ఈ ప్రపంచం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను నేను. అందరూ గుర్తెరిగారు, ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మన ఎలా రక్షిస్తుందో, ప్రకృతి పట్ల మనకున్నటువంటి కనీస బాధ్యత ఏమిటో, ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని ఎలా హక్కును చేర్చుకుంటుందో అన్నటువంటి ఆ ప్రాథమికమైన విషయము అందరికీ కళ్ళకి కట్టినట్లు అర్థమైంది. ఇక నుంచి అయినా మనిషి మేల్కోవాలి. మనందరం రష్యన్ మేడం అనిస్తేసియా స్టోరీని, ఆ కథని, నిజ జీవిత గాథని ఎంతో విపులంగా విన్నాం పితామహ పత్రిజీ నోటి నుంచి, వారి అవగాహన నుంచి. లేడీ టార్జన్ ప్రకృతిలోనే పుట్టి, ప్రకృతి క్రూర మృగాల సంరక్షణలోనే ప్రకృతి మాతకు మనం ముద్దు బిడ్డలమైతే మన జీవితం ఎలా ఉంటుందో తెలియజేసేదే ఆ యొక్క అనిస్తేసియా జీవితం. అలా ఎంతోమంది గిరిపుత్రులు, అడవి పుత్రులు
అడవి బిడ్డలు జీవితాలు చెప్పకనే చెప్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యపరంగా, ఆనందపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ భూమి ఒక దివ్యమైనటువంటి పాఠశాల అయితే ఈ పాఠశాలను నిత్య నూతనంగా దివ్యత్వంతో మరింత పచ్చదనంతో సకల పక్షులు, సకల జంతువులు, సకల వన్యప్రాణులు, సకల సహజ వనరుల సుభిక్షమతో కోట్లాది సంవత్సరాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా మనందరం ఈ ప్రకృతి డే, ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరొక్కసారి మన ఆలోచనలను మనం ప్రపంచానికి పంచుకుంటూ 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి 6 సూత్రాలు సజ్జన సాంగత్య స్వాధ్యాయంలో ఉన్నాము. గొప్ప అద్భుతం ఏంటంటే ఈ మొదటి 6 సూత్రాలు ఈ పర్యావరణ దినోత్సవానికి, పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి మాతకు అత్యంత ఇష్టమైనవి అని చెప్పక తప్పదు. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ ప్రకృతి రక్షణ ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ధ్యానానికి చక్కటి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, అనుభవము తోడైందో అక్కడ ప్రకృతి పరిరక్షణ ప్రారంభమవుతుంది. ఎక్కడైతే వీటితో పాటు మౌనము ప్రారంభమైందో అక్కడ మునులు ప్రారంభమవుతారు, ప్రకృతికి ముద్దు బిడ్డలు అవుతారు. ఏ ముని కూడా ప్రకృతి నుంచి తిరస్కరించబడలేదు. మనం మునిగా ఉంటే మనం ప్రకృతికి ముద్దు బిడ్డ అవుతాం. ప్రకృతి అక్కున చేర్చుకుంటుంది. సమస్త హిమాలయ యోగులందరూ ఆ యొక్క అతి శీతోష్ణ అయితే అతి వేడి లేదు, అతి చల్లని ప్రాంతాలలో, ఆ కీకారణ్యాలలో ఎవరు మరి జాడలు లేని, ఏ అవకాశాలు లేని ఆ గుహాలలో ఎలా ఉంటున్నారంటే మునులయ్యారు కనుక వాళ్ళని ప్రకృతి అక్కును చేర్చుకుంది. ప్రకృతికి ముద్దు బిడ్డలు వారందరూ. అక్కడ తర్వాత ఎక్కడైతే పౌర్ణమి ధ్యానం ప్రారంభమైందో అక్కడ ప్రకృతి మాతకు వీరందరూ చక్కటి ఆభరణాలు అవుతారు. భూమికి భారం కాదు, వీరు భూమికి ఆభరణం అవుతారు. భూమాత ఆ ఆభరణాన్ని తన శిరస్సున ధరిస్తుంది, తన హృదయాన్న ధరిస్తుంది. ఏ ఆభరణమైనా సరే అలా ముద్దు బిడ్డల నుంచి ఆభరణాలుగా ఎదుగుతారు. అక్కడ నుంచి ఎవరైతే పిరమిడ్లు నిర్మిస్తున్నారో భూమి మీద విస్తారంగా, వీరందరూ ప్రకృతి మాత రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ల నిర్మాణము, పిరమిడ్ల ఆవశ్యకత, పిరమిడ్లు రహస్యాలు తెలుసుకునే ముందు ఇప్పటికే మనం నిర్మించిన పిరమిడ్ల ద్వారా ప్రకృతి మాతకు జరుగుతున్నటువంటి మేలేమిటో ఈ సందర్భంగా మనం ఒకసారి చెప్పుకోవడం మనందరి బాధ్యత. గౌరవం, సగౌరవంగా చెప్పుకోవచ్చు. యుగ యుగాలుగా ఒక మనిషి ఎన్నో జన్మ పరంపరలలో ఎన్నో జన్మలను ఎత్తి తను పుట్టినప్పటి నుంచి తను గిట్టిన దాకా ప్రకృతి ఇచ్చింది భుజించాడు, ప్రకృతి ఇచ్చింది స్వీకరించాడు. కానీ ఏనాడు తిరిగి ప్రకృతికి ఇచ్చే అవకాశమే ఏ మనిషికి రాలేదు. ప్రకృతికి ఇవ్వలేకపోయారు. ప్రకృతి ఇచ్చినటువంటి సహజ వనరులు, ప్రకృతి ఇచ్చినటువంటి సకల సంపదలు, ప్రకృతితో జనించబడినటువంటి ప్రతిదాన్ని మనిషి తీసుకుంటున్నాడు. ఇంకా ముందుకెళ్ళి ఆశ, అత్యాశ, దురాశకెళ్ళి ప్రకృతికి గర్భశోకాన్ని కలిగిస్తున్నాడు. కానీ ప్రకృతికి తిరిగి ఏనాడు ఏమీ ఇంతవరకు ఒక మనిషి అన్నవాడు ఇవ్వలేకపోయినాడు. అందుకే అంటారు మన ప్రతి మనిషికి 5 రుణాలు ఉంటాయని. ఆ 5 రుణాలు ఏమిటంటే తల్లి రుణం, తండ్రి రుణం, గురు రుణం, అతిథి రుణం,
ప్రకృతి రుణం. ఈ ఐదుటి నుంచి ఎవరైతే రుణ విముక్తులవుతారో, ఈ రుణాలు తీర్చుకోగలుగుతారో, తద్వారా వీళ్ళ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వీళ్ళు ఎదగడమే కాకుండా ఇక్కడ తల్లి మాతృదేవోభవ అవుతుంది, తండ్రి పితృదేవోభవ అవుతారు, గురువు ఆచార్య దేవోభవ అవుతారు, అతిథి దేవోభవ అవుతారు, ప్రకృతి దేవోభవ అవుతారు. లేదంటే ప్రకృతి మాతగా ఉండొద్దు, ప్రకృతి దేవతగా మారాలి. అంటే ఈ ఐదుగురికి మనం రుణపడి ఉన్నాం. ఎన్ని జన్మలెత్తినా తల్లి, తండ్రి, గురువు, అతిథి, ప్రకృతి. ప్రతి జన్మలోనూ రుణానుబంధం అంటారు. అందుకే ఎవరెవ్వరి వాడు ఈ మనుషుడు, ఎవ్వరికి ఏమవునో ఈ మనుషుడు. ఎన్నో జన్మల్లో, ఎన్నో కర్మల్లో, ఎన్నో దగ్గర పుట్టి తల్లిదండ్రుల రుణాలు, అలా పుట్టిన తర్వాత మనం ఈ ప్రకృతి ఇచ్చిన సంపదను తో జీవించిన మనం ప్రకృతికి రుణం. మనకు ప్రతి జన్మలోనూ ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువుల రుణం, మన ఎదుగుదలకే మన దగ్గరికి వచ్చినటువంటి మన అతిథి రుణం. ఎప్పటికి తీర్చుకోవాలి? ఎవరు తీర్చుకోగలరు? 18 ఆదర్శ సూత్రాలలో ఈ 6 సూత్రాలని పాటించిన వారు ఈ 5 రుణాల నుంచి విముక్తి పొందడమే కాకుండా వీరు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగి వీరు ఎదగడమే కాకుండా ఈ 5గురిని దేవోభవాలుగా తీర్చిదిద్దే సదావకాశమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను, సంతోషంగా తెలియజేస్తున్నాను. ఏ తల్లైనా మనం ఈ భూమి మీదకి రావాలి అంటే తల్లి గర్భం ఇవ్వాలి మనకి. మన కోరికతో మనం ఈ మానవ జన్మకి రావాలనుకున్నప్పుడు ఒక కర్తవ్య సాధనతో, గురుతర బాధ్యతతో ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి రావాలి. మనం ఏంటో మనం తెలుసుకొని మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగి వెళ్ళాలి, నరుడు నారాయణ అయ్యి వెళ్ళాలి అంటే మొదట మనకు కావాల్సింది ఒక తల్లి గర్భం. ఆ తల్లి గర్భంలో మనం జన్మించినందుకు మనము ఎందుకైతే పుట్టామో ఆ కార్యకారణాన్ని సాధించినప్పుడు, ఆ జన్మ ధన్యమైనప్పుడు, ఆ జన్మని ముక్తిగా పొందినప్పుడు అప్పుడు ఆ తల్లి గర్వపడుతుంది. ఆ తల్లి పేరు మాతృదేవోభవ అవుతుంది. అంతేగాని తల్లి కడుపులో పుట్టిన మనం తల్లి చనిపోయినప్పుడు ఫోటో ఒకటి పెట్టి దండేసేస్తే తల్లిని దేవతగా చేయలేం, తల్లిని పూజించినట్టు కాదు. ఆ తల్లి జన్మ ఏ లక్ష్యంతో అయితే మనకి ఇచ్చిందో, అందుకే మహాత్ములకు జన్మనిచ్చినటువంటి మహిళామూర్తులందరూ, తల్లులందరూ విశ్వమానవాళికి మాతృదేవోభవలే. అంటే ఏ మనిషి అయితే పుట్టిన తర్వాత ధ్యానం చేస్తాడో ఆ మనిషికి జన్మనిచ్చిన తల్లి మాతృదేవత అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 40 రోజులు ధ్యానం చాలు తన తల్లిని తన మాతృదేవతగా తీర్చిదిద్దడానికి. అలా ఒక కపిల మహర్షి, ఒక ఆదిశంకరాచార్యుడు, ఒక రమణ మహర్షి, ఒక పితామహ పత్రిజీ, ఒక గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఒక స్వామి పరిపూర్ణానంద, ఇలాంటి మహాత్ములందరూ తల్లులు మాతృదేవోభవగా వాసికెక్కుతారు కేవలం ధ్యానం చేయడం ద్వారా, 40 రోజులు ధ్యానం చేయడం ద్వారా. ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక గొప్ప అద్భుతం ఏదంటే మనిషి.
ఇంత గొప్ప మనిషికి జన్మనిచ్చినటువంటి మనిషిగా మారడానికి ధ్యానము తొలిమెట్టయితే ఆ ధ్యానం చేయడం ద్వారా ప్రతి తల్లి మాతృదేవోభావ అవుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యాన అనుభవాలను అందరికీ పంచుతారో, అందరితో ఇతోధికంగా ధ్యానం చేయించడానికి ఇతోధికంగా వారి శాయశక్తుల ప్రయత్నిస్తారో, వారికి జన్మనిచ్చినందుకు వారికి తండ్రి పితృదేవోభవ అవుతారు. చూసారా, ధ్యానం చేయడం ద్వారా తల్లి మాతృదేవోభవ, మన ధ్యాన ప్రచారం ద్వారా మన తండ్రి పితృదేవోభవ. ఆ తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రామాయణంలో సంఘటన ఇది. పెళ్లి చూపులు అని పెడతారు అందరికీ. రామాయణ కాలం నుంచి వచ్చినటువంటి ఒక సనాతన భారతీయ సాంప్రదాయం. పిల్లడి వైపు వారు అందరూ కూర్చొని పిల్లాడిని ఎదురుగా కూర్చోబెట్టి కాబోతున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎదురుగా కూర్చోబెట్టి పెళ్లి చూపులు అన్నటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయంలో పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు, వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు కూర్చుంటారు. ఆ సాంప్రదాయంలో ప్రతి అమ్మాయి తన కుడికాలు బొట్టన వేలిని నేలకి గీస్తూ ఉంటుంది. దీనిలో ఉన్న అర్థము ఎన్నో కవులు, ఎంతోమంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు. ఏదైనా రామాయణ కాలంలో వాల్మీకి వారు చేసినటువంటి ఆ సాంప్రదాయాన్ని ఇంతవరకు ఎవరు అతిక్రమించలేదు. బట్ అందులో ఉన్న అత్యంత అద్భుతమైన రహస్యం ఏంటంటే, పెళ్లి కొడుకును పెళ్లి కూతురు వార చూపులు చూసుకొని వదిలేయడం కాదు. ఆ తర్వాత ఎలాగో చూపులు చూసేస్తారు. అది దానికోసమే పెళ్లి చూపులు అక్కర్లేదు. అలాగని పెళ్లి కూతురు తరపు వారు 7 వారాల నగలు, పెళ్లి కొడుకు తరపు వారు మాకు ఇన్ని ఆస్తులు, అంతస్తులు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు ఉన్నాయని చూపించుకోవడం మాత్రమే కాదు దానిలో ఉన్న అంతరార్థం. ఈ చూపించుకున్నవన్నీ సత్యమైతే పెళ్ళైన వారం రోజుల నాటికే వీటెగిరిపోతే గొప్పలన్నీ తిప్పలుగా మారిపోయి తన్నుకోవడానికి ప్రారంభిస్తాం. కైలాయం ఖాయమవుతుంది. ఇది సర్వసాధారణమైపోతుంది. మరి అందుకు ఆ పెళ్లి చూపులు పెట్టారు రామాయణ కాలం నుంచి వాల్మీకి వారు, వ్యాసుల వారు, వశిష్ఠుల వారు. దీని వెనకాతల ఒక అద్భుతమైనటువంటి పరమ సత్యం ఉంది. ఏమిటా పరమ సత్యం అంటే, మీ తరపున పెళ్లి కూతురు తరపున ఉన్నటువంటి 7 తరాలు, పెళ్లి కుమారుడు తరపున ఉన్నటువంటి 7 తరాలలో ఎవరైనా ఒక యోగి ఉన్నాడా అనేది చూసుకోవడానికి పెట్టుకున్నటువంటి సాంప్రదాయం. అంతేగాని 7 వారాల నగలిటు, 7 తరాల ఆస్తులిటు, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చూపించుకొని పెళ్ళి అయిపోయిన వెంటనే పెళ్లినాటి మాటలు విడాకుల నాడు ఉండవంటారు. అందుకు కాదు ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయం. లేదు బూరెలో, గారెలో, హాట్లో, స్వీట్లో పంచుకొని తినేసి కట్న కానుకల దగ్గర విడిపోవడానికి కాదు ఈ పెళ్లినాటి సాంప్రదాయం. భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మ విజ్ఞానము ఈ ఒక్క విషయం చాలు మనకు. ఇటువైపు నుంచి కూర్చోబెట్టి మీ 7 తరాలలో ఎవరైనా ఒక యోగి ఉన్నాడా, ఇటువైపు 7 తరాలలో ఒక యోగి ఉన్నాడా, ఉంటే మాకు అభ్యంతరం లేదు ఈ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి కానీ అబ్బాయిని అమ్మాయికి ఇవ్వడానికి కానీ. ఏమవుతుంది యోగి ఉంటే? వాళ్ళ క్రింద 7 జన్మల 7 తరాలు, వారి పైన 7 తరాలు, అంటే ఈ అమ్మాయి అబ్బాయికి ఇటువైపు అటువైపు 7 తరాల వరకు ఉన్న వారందరికీ ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతున్నది అన్నది సనాతన సాంప్రదాయము, ఆధ్యాత్మిక విజ్ఞానము. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ఇది వైవాహిక మహోత్సవం వెనకాతలో ఉన్నటువంటి మహా అంతరార్థం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఎవరితో అక్కడ నిర్ణయించబడిందో అది ఇక్కడ జరుగుతుంది. బట్ అది ఎందుకు జరుగుతుంది అంటే, అటు నుంచి ఎవరైనా ఒక యోగి కావాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు పదే చెప్పిన మాట, తస్మాత్ యోగి భవ అర్జున. మిగతా సోదంతా తర్వాత చూద్దాం. తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు యోగివి కా. ఏమవుతుంది?
నీ ముందు 7 తరాలు, నీ కింద 7 తరాలు ముక్తిని పొందుతారు, ఆత్మజ్ఞానులు అవుతారు అని చెప్పగానే చెప్తుంది. అదే ఇక్కడ నిరూపణ అయింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వేదిక నుంచి. ఎంత అద్భుతమో చూడండి. ఒక మనిషి ధ్యానం చేస్తే తనకు జన్మనిచ్చిన తల్లి మాతృదేవోభవ అవుతుంది. తను ధ్యాన ప్రచారం చేస్తే తనకు జన్మనిచ్చిన జన్మకు కారణమైన తండ్రి పితృదేవోభవ అవుతాడు. అటువంటి ధ్యాన విద్యను, ఆత్మ విద్యను ఏ గురువు తనకు ప్రసాదించాడో అటువంటి గురువు ఆచార్య దేవోభవ అవుతాడు. అంతేగాని ఏ విద్యలు నేర్పినా, ఎన్ని విద్యలు నేర్పినా, మేనేజ్మెంట్ ఏమి విద్యలు నేర్పినా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, రోబోటిక్స్, ఏరోనాటిక్స్, ఎన్నో ఏ విద్యలు నేర్పినా ఆచార్య దేవోభవ కాదు. ఆత్మ విద్యను ఎవరైతే నేర్పుతారో ఆ విద్యను ఆయన ఆచరిస్తే ఆ విద్యను నేర్పిన గురువు ఆచార్య దేవోభవ అవుతాడు. ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పితామహ పత్రిజీతో కొన్ని లక్షల మంది ఆచార్య దేవోభవలుగా ఎదిగారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. ధ్యాన మహాచక్రాలలో, ధ్యాన మహాయజ్ఞాలలో, 1 డే వర్క్షాపులలో, పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో, వారం క్లాసులలో, నెలల క్లాసుల్లో మిత్రులని, గ్రామీణులని, పట్టణవాసుల్ని, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ ఆహ్వానించి వారికి ధ్యానం బోధించి సజ్జన సాంగత్యం చెప్తూ వాళ్ళందరికీ ఇతోధికంగా మంచి భోజనం పెడుతూ ఉంటే అది అతిథి దేవోభవ. ఒక అతిథిగా పిలిచి వారి కూర్చోబెట్టి, పిరమిడ్లో కూర్చోబెట్టి ఎన్ని వసతులు ఏర్పాటు చేశాం. ఈవేళ మహేశ్వర మహాపిరమిడ్కి ఎవరైనా వస్తే వచ్చిన వాడు ఈశ్వరుడితో సమానం. బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్కి వస్తే వచ్చినవాడు ఇంద్రుడితో సమానం. ఆహ్వానాల పలికి బుద్ధ పౌర్ణమిలో కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు నుంచి వేలాది మందిగా తరలి వచ్చిన వారందరికీ చక్కటి వసతి ఇచ్చి, చక్కటి భోజనం పెట్టి, ధ్యానం నేర్పిస్తే అది అతిథి దేవోభవ. ప్రతి అతిథి ముఖ్య అతిథి. మనకి ప్రాంతము, వర్ణము, వర్గము, కులము, మతంతో మనకి పని లేదు. ధ్యానం నేర్చుకోవడానికి, ఆత్మ విద్యను అభ్యసించడానికి, జ్ఞానాభిలాష ఉన్న ప్రతి ఒక్కరూ మనకు అతిథులే. అటువంటి అతిథులు సాక్షాత్తు పరమేశ్వరులకు మనం భోజనం పెట్టడమే అతిథి దేవోభవ. అతిథి దేవోభవలో ఒక రతి దేవుడు, అతిథి దేవోభవలో ఒక డొక్క సీతమ్మ, అతిథి దేవోభవలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అక్కమాంబ, అతిథి దేవోభవలో ఒక కాశిరెడ్డి నాయన, అతిథి దేవోభవలో ఒక వెంకయ్య స్వామి, అతిథి దేవోభవలో సమస్త హిమాలయ ఆశ్రమాలు, ముఖ్యంగా డోల్ ఆశ్రమం. సాధన చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి, ఎన్ని రోజులున్నా వారికి అద్భుతమైనటువంటి ఆహారాన్ని, సాధన నియమాలని, సాధన చేసుకోవడానికి హిమాలయాలను అలా అద్భుతంగా తీర్చిదిద్ది పెట్టింది. ఆ యొక్క మాస్టర్కి ఈ సందర్భంగా అతిథులను దేవుళ్ళుగా గుర్తించినటువంటి మహాత్ములే గుర్తించగలరు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో, ఒక్కొక్క ధ్యాన మహాచక్రంలో కానీ విని ఎరుగని రీతిలో లక్షల మందికి భోజనం పెట్టడం, అన్న సంతర్పణ చేయడం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆశ్రమాలు, సత్రాలు, సముదాయాలు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు నిత్యాన్నదానంతో ఆకలి తీరుస్తూ వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ఇవ్వడం అతిథి దేవోభవకి ఆదర్శం.
ఈవేళ దేశవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ గడిచిన 20-30 సంవత్సరాల నుంచి ఎంత అన్నదానం చేసినాయి, ఎంత అన్న సంతర్పణ చేసినాయి, ఎంత అన్నదాన మహాయజ్ఞాలు నిర్వహించారో చెప్పనలవి కాదు. అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయంతో, శక్తితో, ఆలోచనతో పాల్గొన్నటువంటి ఎంతోమంది అతిథి దేవోభవ ఆశీస్సులను విశేషంగా పొందారని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఆ తర్వాత అన్నిటి నుంచి రుణ విముక్తుడయ్యాడు మనిషి. కానీ ప్రకృతి నుంచి జన్మలుగా యుగ యుగాలుగా మనిషి పొందడమే కానీ ప్రకృతికి తిరిగి ఏమి ఇవ్వలేనటువంటి ఒక అసమర్థత మనిషిలో కొట్టొచ్చినట్లు లోపించింది. నువ్వు ఇవ్వకపోయినా ప్రకృతి ఏమి ఆశించదు. కానీ మన పరిధి దాటి ప్రకృతి మీద మనం జరుపుతున్నటువంటి, వన్యప్రాణుల మీద జరుపుతున్నటువంటి, సముద్ర జలాల మీద మనం జరుపుతున్నటువంటి ఈ దమనకాండకు ప్రకృతి కంపించిపోతుంది. దాని పేరే భూకంపాలు, దాని పేరే ప్రళయాలు, దాని పేరే తుఫానులు, దాని పేరే వాతావరణంలో పెను మార్పులు. వేసవికాలం వర్షాకాలంలో ఉండడం, వర్షాకాలం వేసవికాలంలో ఉండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. హిమాలయాల్లో భూకంపాలు, ప్రళయాలు. ప్రకృతి ఆగ్రహించినప్పుడు, ప్రకృతి తనను తాను సరిచేసుకోవాలనుకున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. దీన్ని ఎవరిని ఒక్కరిని బాధ్యతలు చేయలేము. విపరీతమైనటువంటి కార్బన్ ఉద్గారాలు, రసాయనాలు, ప్రకృతికి ముద్దు బిడ్డలుగా ప్రకృతిని సాక్షాత్తు దైవంగా గుర్తించినటువంటి దేశాల పరంపరలో భూటాన్ దేశం అగ్రస్థానంలో ఉంది. అందుకు దానికి రాయల్ భూటాన్ అని పేరు పెట్టవచ్చు. ఎస్, దే ఆర్ ఎలిజిబుల్. ప్రకృతితో అంత సహవాసం, అంత సంబంధం, అంత ఆత్మీయత, ప్రకృతి పరిరక్షణ పట్ల వారికి ఉన్నటువంటి తపన ప్రపంచ మానవాళంతా నేర్చుకోవాలి. ఈ సందర్భంగా అట్లీస్ట్ మొక్కలు నాటడం, మొక్కలను సంరక్షించడం ద్వారా ప్రకృతి నుంచి వాడుకున్నంత మనం ఇవ్వలేం, కానీ ప్రకృతికి హాని చేయకుండా ఉండగలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈనాడు అడవులను విస్తారంగా నరికేయడం, మనిషి దురాశలో పుట్టినటువంటి ఆ పెను ప్రమాదం మానవ జాతి ఉనికినే మటుమాయం చేసే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎంతమంది శాస్త్రవేత్తలు, ఎంతమంది పర్యావరణవేత్తలు, ఎంతమంది ప్రకృతి ప్రేమికులు ఎంత ఘోషిస్తున్నా మరి ఇంకా ప్రభుత్వాలలో, పాలకుల్లో మరికొంత కనువిప్పు కావాలి. అది గౌరవ నరేంద్ర మోదీ గారి పాలనలో ఆ యొక్క కార్యము నెరవేరుతుందని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, సకల ప్రకృతి ప్రేమికులు తరపున ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఏ మనిషి ప్రకృతి రుణాన్ని తీర్చుకోలేనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రకృతి రుణాన్ని తీర్చుకునే గొప్ప అవకాశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా బ్రహ్మర్షి పత్రిజీ ఆలోచనని సాకారం చేయడం ద్వారా, విస్తరించడం ద్వారా మనకు లభించింది అని చెప్పడానికి మరొకసారి ఎంతో 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 ఆనందంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మనం ఒక పిరమిడ్ నిర్మించామో, ఏ పిరమిడ్ అయినా, ఎంత పిరమిడ్ అయినా, ఈ పిరమిడ్ విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని ప్రోగు చేసి ఈ పిరమిడ్లోని నిల్వ ఉంచుకున్న తర్వాతను, ఈ పిరమిడ్లో పూర్తిగా నిల్వ అయిపోయిన తర్వాత ఇందులో నింపబడిన శక్తి నెమ్మదిగా భూమి లోపటికి, భూమి అంతరపరాల్లోకి వెళ్తుంది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో విషయాలు, ఎన్నో కళ్ళ ముందు సంఘటనలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ కారణం చేత నా పిరమిడ్లు కట్టిన వారందరూ భూమాత రుణాన్ని, ప్రకృతి మాత రుణాన్ని తీర్చుకున్న వారే. ప్రకృతి దేవోభవ అని ప్రకృతిని దేవుళ్ళుగా, దేవతగా తీర్చిదిద్దినటువంటి ఆ యొక్క 5వ మెట్టులో విజయం సాధించిన వారే
అని చెప్పక తప్పదు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్న పిరమిడ్ అయినా పెద్ద పిరమిడ్ అయినా. ఎక్కడైతే ఈ భూలోకంలో భూమిపైన అనేక రకాల కారణాలతో శక్తి క్షీణిస్తుందో, శక్తి తక్కువైపోతుందో, మనం దుర్వినియోగం చేయడం వల్ల, ఎక్కువగా వాడేయడం వల్ల, కారణాలు ఏమైనా కానివ్వండి, అడవులు నరికేయడం వల్ల, జంతుకోటిని చంపేయడం వల్ల, మంచినీటి నిల్వలను పాడు చేయడం వల్ల, దుర్వినియోగం చేయడం వల్ల, కాలుష్యాన్ని పెంచడం వల్ల, ప్లాస్టిక్ వినియోగం వల్ల, కర్ణుడు సాగుకు 1,00,000 కారణాలలాగా 1,00,000 కారణాలు ఉన్నాయి. ఏ కారణం వల్ల అయినా ప్రకృతిలోని భూమి అంతర్పరాల్లోని అంతర్భాగంలో ఉన్న శక్తి క్షీణించిపోతుంటే, భూమి శక్తిహీనురాలైనప్పుడు అది ప్రళయం వచ్చి ఇలా భూకంపాలు వస్తాయి. ఎక్కడైనా భూకంపం వచ్చింది అంటే అక్కడ భూమికి శక్తి లేదు అని దాని అర్థం. భూమికి శక్తి తగ్గిపోతుందని దాని అర్థం. అంతే కదా. ఇదంతా శక్తితో ఉన్నటువంటి ఆట, శక్తితో ఉన్నటువంటి లీల. శక్తి సమర్థవంతంగా పుష్కలంగా ఎక్కడ ఉంటే అక్కడంతా బాగుంటుంది. అది మనిషి అయినా, మానైనా, మట్టి అయినా, ఇంకేదైనా. ఒక పర్వతాలు ఎందుకు తిరగబడిపోతున్నాయి? శక్తి కోల్పోతున్నాయి. అక్కడ ఉండే ఉనికి వాటికి ఉండట్లేదు. మనిషి శక్తిని కోల్పోతున్నాడు, పడిపోతాడు కింద. ఇలా కూర్చొని మాట్లాడగలమా శక్తి కోల్పోతుంటే? అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఒక పిరమిడ్ని ఎక్కడైనా నిర్మించారో, ఈ పిరమిడ్లోకి ఈ యాంగిల్ ద్వారా విశ్వం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నటువంటి శక్తిని ఇందులో నిల్వ ఉంచి, ఇది నిండిన తర్వాతను ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి అది భూమిలోకి కిందకి వెళ్ళిపోతుంది. భూమి శక్తివంతం అవుతుంది. అలా ఎవరైనా పిరమిడ్లు నిర్మించి నిరూపయంగా ఉండిపోయినా సరే ఎవరు రావట్లేదు. దయచేసి బాధపడవద్దు. పిరమిడ్లు నిర్మాణాలు కేవలం ధ్యాన సాధనకే కాదు. పిరమిడ్ల నిర్మాణాలలో అతి ముఖ్యమైన అతి రహస్యాలు ఉన్నాయి. లోక కళ్యాణానికి కావలసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటి కోసం ఇప్పుడు విస్తారంగా తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఆనందపడాల్సింది ఈ పిరమిడ్ నిర్మాణం ద్వారా ప్రకృతి మాతకు నా రుణాన్ని నేను తీసుకోగలిశాను అన్నటువంటి తృప్తి, సంతృప్తి ప్రతి ఒక్కరూ పొందవచ్చు 100%. ఈజ్ ఈక్వల్ టు mc². ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి గొప్ప సిద్ధాంతం. ఈజ్ ఈక్వల్ టు mc². ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ కాన్స్టెంట్ స్క్వేర్. భౌతిక సూత్రం. దీన్ని పితామహ పత్రిజీ ఇటీవల చెప్పారు. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, శక్తి ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ ఇంటూ కాన్షియస్ స్క్వేర్, చైతన్యం స్క్వేర్. మెడిటేషన్ ధ్యానము మూలం, అవగాహన మూలం. ధ్యానం అంటే అవగాహన. అవగాహన లేనప్పుడు మా తల్లి దేవత ఎలా అవుతుంది, తండ్రి దేవుడు ఎలా అవుతాడు, ఆచార్యుడు దేవుడు ఎలాగవుతాడు, అతిథి దేవుడు ఎలాగవుతాడు, ప్రకృతి మనం ఎలా రుణం తీర్చుకుంటాం అని ఈ అక్కర్లేని మాటలు వస్తాయి. బికాజ్ అవగాహన లేదు. ఇటువంటి అవగాహన పెంచడానికే మనకి ఇటువంటి జాతీయ, అంతర్జాతీయ, సామాజిక, ప్రాంతీయ దినోత్సవాలు, ఉత్సవాలు మనకి ఎదురవుతుంటాయి. ఇటువంటి ఉత్సవాలను అకుంఠిత దీక్షతో ఎన్ని సంవత్సరాలైనా ప్రజలందరిలో చైతన్యాన్ని, శక్తిని, అవగాహనని పెంపొందించడానికి ఐక్యరాజ్య సమితి వారు చేస్తున్నటువంటి, యునైటెడ్ నేషన్స్ చేస్తున్నటువంటి ఈ అవిరళ కృషికి వారికి పాదాభివందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక పిరమిడ్లు అన్నవి శక్తి క్షేత్రాలు. నో డౌట్. ఇదేదో విశ్వాసం కాదు, అంధవిశ్వాసం అంతకంటే కాదు, భక్తి అంతకంటే కాదు. శాస్త్రీయమైనటువంటి నిరూపణ. శక్తి ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత శక్తి దాని స్థితిని మార్చుకుంటుందన్న విషయం మనకు తెలుసు. ద్రవస్థితిని వేడి చేస్తే, ద్రవాన్ని వేడి చేస్తే, నీరుని వేడి చేస్తే వాయువుగా మారుతుంది. వాయువును చల్లారిస్తే మళ్ళీ నీరుగా మారుతుంది. ఈజ్ ఈక్వల్ టు mc².
శక్తిలో, రూపాలలో, అవసరాలు బట్టి మార్పులు ఉంటాయి తప్ప ఓవరాల్ ఎనర్జీలో ఎక్కడ ఏ మార్పులు లేవు. అది ఎంత అని ఎక్కడా లేదు. దాని పేరే ఆది పరాశక్తి అంటుంది మన సనాతన ధర్మం. ఆది పరాశక్తి. అది ప్రకృతి నుంచి యువతలకు వస్తే ఇహశక్తి అవుతుంది. ఇహశక్తికి వచ్చేటప్పటికి ఆ రూపం ద్వారా దానికి ఒక పేరు పెట్టాం. దాని క్వాంటిటీని బట్టి బరువులు, తూనికలు వేసుకున్నాం. నీరుని లీటర్లలో చెప్తాం, ఏదైనా ఫలాలని కేజీల్లో చెప్తాం. శక్తిని ఇలా మనం మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోగలిసాం. శక్తి రూపాంతరం చెందుతుంది ఎప్పుడు? పరం నుంచి ఇహానికి వచ్చి ప్రకృతి నుంచి యువతలకు వచ్చినప్పుడు. ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ మనకు కనిపిస్తున్న ఈ ప్రాణశక్తులన్నీ, వీటికి ఆధారం ఏంటి? ఎక్కడుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే ఇదంతా ఇంటూ కాన్స్టెంట్ స్క్వేర్. ఈ విషయం అర్థం అవ్వాలంటే మెడిటేషన్ చేస్తే ఆది పరాశక్తి అక్కడ పేరు లేదు, ఇంత అని లేదు, అనంతమైనది. అనంతమైనది. రూపము లేదు, పేరు లేదు, కొలత లేదు. దాని పేరు విశ్వశక్తి. ఆ విశ్వశక్తి ప్రకృతిలోకి దిగి వస్తే ప్రాణశక్తి. ప్రాణశక్తితో మనం మన భౌతిక శక్తితో జీవిస్తే దాని పేరు భౌతిక జీవితం. ఎప్పుడైతే విశ్వశక్తిని తెచ్చి ఈ ప్రాణశక్తితో కలగలిపి మనం మన అవగాహన పరిధి పెంచుకుంటామో ఆ రోజు మనము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటాము. ఆది పరాశక్తితో అనుసంధానం అవుతాము. ఆది పరాశక్తి రూపాలు, ఆది పరాశక్తి ఆవశ్యకత, ఆది పరాశక్తిలో ఉన్నటువంటి ప్రబలమైనటువంటి విజ్ఞానమంతా ఆ యొక్క పరాశక్తితో సహవాసం చేసినటువంటి మహాత్ములకు అర్థమవుతుంది. ఓ కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద స్వామి భారతని అడిగితే చెప్తారు. ఎవరు భైరవి, ఎవరు అన్నపూర్ణ, ఎవరు లలిత, ఎవరు దుర్గా, ఎవరు సరస్వతి, ఎవరు లలిత, ఎవరు బాలా త్రిపుర సుందరి, ఎవరు రాజరాజేశ్వరి, ఎవరు పార్వతి, ఎవరు సరస్వతి, ఎవరు లక్ష్మి, ఎవరు అశ్విని దేవతలు. ఈ శాస్త్రం అంతా వారికి అర్థమవుతుంది, వారికి అవగాహన అవుతుంది. వారు 500 సంవత్సరాల నుంచి ఈ యొక్క శక్తి సాధనలో ఉన్నారు. వారు చెప్తారు ఎక్కడ శక్తి ఉందో, ఎక్కడ లేదో, ఎక్కడ ప్రవాహం జరుగుతుందో. కంటికి కనిపించట్లేదు కదా ఈ పిరమిడ్లు అన్నవి, ఇవేవో కొత్త పెట్టెలు. ఇది మన కల్చర్ కాదు. మన కల్చర్ ఏమిటి? ఈ మన ఏమిటి అసలు? కల్చర్ ఈజ్ ఎ కల్చర్. మిగతావన్నీ బట్టల నుంచి ఫ్యాన్సీ వరకు మన కల్చర్ కాకపోయినా మనం వాడేసుకోవచ్చు. అవసరమైనవి విజ్ఞానం ఉన్నది మాత్రం మన కల్చర్ కాదని మనం వడ్డేసుకుంటాం, ఏదో మన కల్చర్ లేదు అని మనకు తెలిసినట్టు. విశ్వశక్తికి మన కల్చర్ ఏంటి? ఆది పరాశక్తికి మన ఏంటి? దాని పేరే ఆది పరాశక్తి. అంతటా ఉన్నటువంటి ఒకే ఒక శక్తి. విశ్వమంతటా, విశ్వలోకాలలో అంతటా విస్తరించి ఉన్నటువంటి శక్తి. అది మనం ప్రకృతిలో నుంచి తనకు తీసుకొచ్చినాక మన సైన్స్కి అప్లైడ్ చేస్తే అప్లైడ్ సైన్స్ అవుతుంది. అక్కడ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ అప్లైడ్ సైన్స్. దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. మెటాసైన్స్, మెటాఫిజిక్స్. దిస్ ఈస్ ఫిజిక్స్. సరే, పిరమిడ్లో శక్తి ఉంది అని పేపర్లలో రాసుకుంటే నమ్మం. మీరేమో 4 పిరమిడ్లు కట్టుకొని మీ డప్పు కొట్టుకుంటే మీకు నమ్మం అని మనకు ఒకానొకరు ఛాలెంజ్ చేశారు. మరి ఎలా అయితే నమ్ముతారు? మీకా పిరమిడ్తో సహవాసం లేదు. పిరమిడ్లో మీరు ఎప్పుడు ఏ అనుభవాలు పొందలేదు, అసలు పిరమిడ్ చూడలేదు. మీరు చూసిన పిరమిడ్, మీరు చూసిన విధానం వేరు. అంటే మేము ఏదైనా సైన్స్ జర్నల్లో ప్రింట్ అయితే పిరమిడ్ మీద ఆర్టికల్స్ జర్నల్స్లో ప్రింట్ అయితే మేము దాన్ని విశ్వసిస్తాం, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. శభాష్. నువ్వు చదవలేదేమో. ఎప్పుడో 1970, 50 దగ్గర నుంచి అనేక జర్నల్స్లో, అనేక యూనివర్సిటీలు పిరమిడ్లో ఎంత గొప్ప శక్తి ఉందో, ఎన్ని తరంగాలు ఉన్నాయో
పిరమిడ్ని విద్యుత్ వాహకంగా ఎలా వినియోగించుకోవచ్చో, పిరమిడ్ని శక్తి క్షేత్రంగా ఎలా వినియోగించుకోవచ్చో, పిరమిడ్లో ఆ శక్తితో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, పిరమిడ్ అప్లికేషన్స్ ఏమిటో విస్తారంగా ప్రపంచానికి ఎన్నో జర్నల్స్, ఎన్నో యూనివర్సిటీల్లో తెలియజేశాయి. అవి నువ్వు చదవకపోతే అది నీ తప్పు, నీ అజ్ఞానం. అజ్ఞానం మీన్స్ ఆ జ్ఞానం లేకపోవడం. దాన్ని నేను ఆమోదించను అంటే, సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తున్నాడు అన్న సత్యాన్ని నేను ఆమోదించను అంటే నీతో వాదించాల్సిన పని లేదు, నీకు నిరూపించాల్సినటువంటి పని అంతకంటే లేదు. అటువంటి పరమ సత్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉంది. వాటి పేరే పిరమిడ్లు. గౌరవశ్రీ నాగేంద్రన్ గారు, వైస్ ఛాన్సలర్, స్వామి వివేకానంద యోగానుష్ఠాన యూనివర్సిటీ బెంగళూరు, ఇటీవల కాలంలో పిరమిడ్ శక్తి పైన విశేషమైనటువంటి పరిశోధనలు చేసి ఆ పరిశోధన పత్రాలను అనేక మంది శాస్త్రవేత్తలతో చర్చోపచర్చల తర్వాతను అవి జర్నల్స్లో, సైన్స్ జర్నల్స్లో పిరమిడ్ శక్తి క్షేత్రము అని ఒక రాజముద్రతో, పిరమిడ్లన్నీ శక్తి క్షేత్రాలే, పిరమిడ్లతో ఎన్నో లాభాలను మనం మానవాళికి అందించవచ్చు అన్న పరమ సత్యాన్ని వారు ప్రకటించారు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇటీవల మన వెలగపూడి లక్ష్మణరావు గారు పిరమిడ్ శక్తి పైన డిఆర్డిఓ శాస్త్రవేత్తలతో, నాసా లాంటి ఒక అధునాతన ఈ యొక్క పరిశోధనాలయాలతో, పరిశోధన సంస్థల ప్రతినిధులతో పిరమిడ్ల మీద అనేక రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. వారు అనేక సార్లు పిరమిడ్ శక్తిని తెలియజేస్తూ ఆ శక్తిని పెంపొందించడానికి, పిరమిడ్ల జ్ఞానాన్ని విస్తరించడానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని అభినందిస్తూ వారికి మెయిల్స్ మరి ఉత్తరాలు రాయడం జరిగింది. ముఖ్యంగా బంగాళదుంపలు నిల్వ ఎలా ఉంచాలి, బంగాళదుంపల్ని మరింత ప్రాణశక్తివంతంగా ఎలా చేయాలి, ముఖ్యంగా మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలలో నేడు అనేక రకాల కారణాలతో ఆహారాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి తక్కువైపోతుందన్న విషయం మనకు తెలుసు. అందుకే ఎప్పుడు కుళ్ళనివి వేగంగా కుళ్ళిపోతున్నాయి. దాని అర్థం అందులో ప్రాణశక్తి తక్కువైపోతుంది కనుక. ప్రాణశక్తి ఎక్కడైతే తక్కువైపోతుందో అక్కడ కుళ్ళడం ప్రారంభిస్తుంది, కంపోజిషన్ ప్రారంభిస్తుంది, డికంపోజిషన్ ప్రారంభించబడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా పిరమిడ్లలో నిల్వ ఉంచితే ఏమి లాభాలు ఉన్నాయన్నది వాళ్ళు శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు. పిరమిడ్లలో ఎన్నో పరిశోధనలు చేసినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు, ఆనాటి పాల్ బ్రాంటన్ ఆయన ధ్యాన అనుభవాలతో, పిరమిడ్ అనుభవాలతో పిరమిడ్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. గిజా నాలెడ్జ్ సొసైటీ ఎంతోమంది శాస్త్రవేత్తలతో ఆ పిరమిడ్ నిర్మాణాలు, పిరమిడ్లో లాభాలు, మానవాళికి అందని కోణంలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను మహాగ్రంథాల ద్వారా ప్రపంచానికి అందించారు. అవన్నీ నిరూపణ కావాల్సింది. అనేక రకాల కారణాలతో అనేక స్టేజుల్లో ఉన్నాయి. పిరమిడ్లలో నిద్రించిన వారికి అద్భుతమైనటువంటి అనుభవాలు, సూక్ష్మలోక ప్రయాణాలు ఎన్నో జరుగుతున్నాయి. పిరమిడ్లో పెట్టుకున్నటువంటి నీరు, మనం తాగే నీరు ఓ 2-3 బాటిల్ పిరమిడ్లో పెట్టి ఒక 12 గంటల ఉంచి ఆ నీటితో ముఖం కడుక్కుంటే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ముఖము మెరుస్తుంది. శోభాయమానమైనటువంటి దేదీప్యంగా మెరుస్తుంది ముఖం. ఈ ముఖం పైనటువంటి చిన్న చిన్న ఈ ఎలర్జీస్ అన్నీ మటుమాయమైపోతాయి. దిస్ ఈజ్ రియల్ ఫేస్ అండ్ లవ్లీ. ఆ 12, 13, 14 గంటలు నిల్వ ఉంచినటువంటి వాటర్ని తాగితే ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, మన పొట్టలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సమూలంగా సాల్వ్ అయిపోతాయి. బికాస్ పిరమిడ్లో ఉంచిన నీరంటేనే శక్తి స్వరూపం కదా, ఆ నీరు మరింత శక్తివంతం అవుతుంది. అది దానిలో ఉన్న రహస్యం. ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ ఎదుర్కొంటున్నటువంటి
ఈ గర్భకోశ సకల వ్యాధులకు పిరమిడ్ నీరు ఒక దివ్య సంజీవిని, దివ్యామృతం. ఎంతోమంది మహిళలు అనేక రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ నుంచి పిరమిడ్ వాటర్ను ఉపయోగించి చాలా చక్కగా బయటపడ్డారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. పిరమిడ్లో నిల్వ ఉంచినటువంటి విత్తనాలు, కొన్ని రోజులు పిరమిడ్లో కొన్ని విత్తనాలను నిల్వ ఉంచి ఆ విత్తనాలను కనుక మన పొలాలలో నాటితే అనేక రకాల చీడలు తెగుళ్ళు నుంచి సమర్థవంతంగా ఎదుర్కొని చక్కటి ఫలసాయాన్ని ఇస్తున్నాయన్నది నిర్విధాంశం. ఈనాడు ఎంతోమంది పిరమిడ్ వ్యవసాయాన్ని ఇతోధికంగా చేస్తున్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రవేత్తలకు, కృషి వలులకు ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. పిరమిడ్ని, ఈ టోపీని చక్కగా పెట్టుకుంటే మైగ్రేన్ ఇతను వదిలేసి ఇంకెక్కడో చూసుకుంటుంది. ఇక్కడ రమ్మన్నా రాదు, మైగ్రేంట్ అయిపోతుంది. అనేక రోగాలకు నిర్మూలన దొరుకుతుంది. నీ పిరమిడ్స్, ఐ పిరమిడ్స్, హార్ట్ పిరమిడ్స్, అబ్డామినల్ పిరమిడ్స్, బ్యాక్ పిరమిడ్స్, ఇవి తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడో పడేస్తే కాదు. ఇది అశాస్త్రం కాదు. ఆ పిరమిడ్ని ధరించి సాధన చేస్తే, ధ్యాన సాధన చేస్తే, పిరమిడ్ని ధరించి ధ్యాన సాధన పిరమిడ్లో చేస్తే అద్భుతమైన ఫలితాలు. దీర్ఘకాలిక రోగాలు, కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్, హెడేక్ ఇలాంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడుతున్న కోకొల్లల అనుభవాలు వినాలి. ఇప్పుడిప్పుడే వైద్య విజ్ఞాన పరంగా ఎంతో ఎదిగామనుకున్నటువంటి ఆ గొప్ప గొప్ప దేశాలలో దీర్ఘకాల వ్యాధులందరికీ పిరమిడ్ టైప్లో రూములు నిర్మించి వారి బెడ్స్ అన్ని అందులో పెడుతున్నారు. వాళ్ళకి మందులు లేవు, విశ్రాంతి. పిరమిడ్ టైప్ గదులు నిర్మించి అందులో బెడ్స్ వేసి వారికి మందులు లేవు, ఏ మందులు పనిచేయవు. అలాంటి వారిని అందరినీ అందులో పెట్టితే కొన్ని రోజుల్లో, 40 రోజుల్లోనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తున్నారు. ఇటీవల ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి, ఆ బ్రాంచెస్కి వెలగపూడి లక్ష్మణరావు గారి విశేష సహకారంతో పిరమిడ్ బెడ్స్ తయారు చేయించి కొంతమంది రోగుల పట్ల, కొంతమంది కోవిడ్ ఆ వైరస్ బారిన పడిన వారిని ఆ బెడ్స్లో ఉంచినప్పుడు శీఘ్రంగా మేలుకుంటున్నారు అన్నటువంటి రిపోర్ట్స్, వార్తలు వస్తున్నాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు. బ్యూటీ బ్యూటీ, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ బ్యూటీ, అంతర్ సౌందర్యం. విశాఖపట్నంలో రమా మేడం ఒక బ్యూటీ పార్లర్ మేడం. బేసిక్గా పిరమిడ్ శక్తిని తెలుసుకున్నాక ఆవిడ అనేక ప్రయోగాలు చేసి అద్భుతమైన అవగాహనతో అంతర్ సౌందర్యం అన్న క్లాస్ చెప్తుంది ఆవిడ. ప్రతి ఒక్కరికి కావాల్సింది అంతర్ సౌందర్యం. స్వస్థత వస్తేనే స్వస్థితి, స్వస్థితి ఉంటేనే స్వస్థత. ఈ రెండు ఉంటేనే సౌందర్యం. స్వస్థత, స్వస్థితి. ప్రతి ఒక్క మనిషి స్వస్థతకి, స్వస్థితికి ఈ పిరమిడ్లు విశేషంగా ఉపయోగపడతాయి. పిరమిడ్ శక్తి విశేషంగా ఉపయోగపడుతుంది అన్నది నిర్విధాంశం. ఇది వ్యాపారం కాదు. ఎవరి పిరమిడ్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అనేక రకాల పిరమిడ్, ముఖ్యంగా అనేక ఆహార పదార్థాలు పిరమిడ్లో నిల్వ ఉంచితే ఆ ఆహారంతో ప్రాణశక్తిలో 3 రెట్ల శక్తి పెరుగుతుంది. ఆ ఆహారాన్ని మనం స్వీకరిస్తే మనకి ఎనర్జీ వస్తుంది కదా. పిరమిడ్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. పిరమిడ్లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే
ఆస్ట్రల్ ట్రావెల్, టెలిపతి, క్లియర్వాయన్స్, మాస్టర్లు ప్రత్యక్షంగా రావడం, ఒక చర్చ్, ఒక దేవాలయం, ఒక మసీదు, ఒక ప్రార్థనాలయం, ఒక సాధనాలయం, మీరు ఏదైనా చూసుకోండి, అన్ని పిరమిడ్ల ఆకారంలోనే ఉంటాయి. బయట ఆకారాలను మనం ఏ రకంగా చూపించుకున్నా వాటి తాలూకా 4 మూలల నుంచి 52 degrees 18 minutes తీసుకుంటేనే అక్కడ ఆ యొక్క శక్తి, అక్కడ ఆ విశ్వాస శక్తి, అక్కడ కోట్లాది మంది ప్రజలు రావడానికి కావాల్సినటువంటి ఆకర్షణ శక్తి ద్విగుణీకృతం అవుతుందని చెప్పగానే చెప్పొచ్చు. ఒక తాజ్మహల్ చూసుకున్నా, శక్తికి మతానికి సంబంధం లేదు. సకల మతాల సకల శక్తి స్వరూపాల ప్రామాణికం ఒకటే. సకల ప్రాణికోటి సుసంపన్నం కావడానికి శక్తిని దేవతగా, దేవిగా, రకరకాలుగా అనుసంధానం చేయొచ్చు, కొలవచ్చు. ప్రాణశక్తి, డైనమిక్ పవర్, మిషన్ పవర్, మ్యాన్ పవర్, సో ఎవ్రీథింగ్ ఈజ్ పవర్. మై డియర్ ఫ్రెండ్స్, మామూలుగా మనం ఎక్కడైనా నిప్పు వస్తే దాన్ని ఆర్పడానికి చిన్న చిన్న స్థాయిలో నీరుని చల్లుతాం. కానీ అసలు విషయం తెలుసుకోవాల్సింది ఆ నీటిలో నుంచే నిప్పు వచ్చింది అని, నీటిలోనే ఉంది నిప్పు అని. అందుకే పెద్ద ప్రమాదాలలో నీరుని చల్లరు, అది ఇంకా ఎక్కువైపోతుంటుంది. అలాగూ ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆది భౌతిక శాస్త్రంలో, ఆది పరాశక్తిలో ఇవన్నీ ఉన్నాయి. మనమేమనుకుంటామంటే వీటి నుంచి వాటిని కొలవచ్చు, వీటి నుంచి వాటిని ఆర్పవచ్చు అనుకుంటాం. వీటిలో అది ఉంది. దాన్ని తెలియజేస్తుంది హిమాలయాలలో ఉన్నటువంటి ఆ యొక్క జ్వాలాముఖి. అతి కనీస చల్లని ఉష్ణోగ్రతలో అక్కడ నీరు అలా వెళ్తుంటే ఆ నీటిపైన జ్వాల అగ్ని మంటలు లేస్తుంటాయి. జ్వాలాముఖి ఎక్కడో ఓ ప్రమాణం ఉంటుంది. మనం అర్థం చేసుకోకపోతే అది మన అజ్ఞానం తప్ప. పిరమిడ్స్ని ఇవాళ ఈ యొక్క పర్యావరణ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిరమిడ్స్ గురించి ఇంకొక విషయం చెప్పి, అసలు ఈజిప్ట్ పిరమిడ్స్లో జరిగినటువంటి ఆ యొక్క వింతలు, విశేషాలు, విజ్ఞానము, వాటి నిర్మాణము, అదంతా ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానాయకానికి తుఫాన్ పునర్నిర్మాణ నిర్మాణ కేంద్రాలు కడతారు. తుఫాన్ వస్తే ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పల్లెవాసులందరూ వాళ్ళందరూ దాన్ని ఖాళీ చేసి వెళ్ళి ఆ పునరావాస కేంద్రాల్లో ఉండాలి అని. కానీ విస్తారంగా తీర ప్రాంతంలో చిన్న 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 పిరమిడ్లు కట్టుకుంటూ వెళ్ళిపోతే ఏ నాటికి తుఫానుల నుంచి, భూకంపాల నుంచి, సునామీల నుంచి ఈ తీర ప్రాంత వాసులకి ఎప్పటికీ ఏ ప్రమాదము ఉండదు అన్నයි ఏనాడో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో నివేదికల ద్వారా ప్రభుత్వాలకి తెలియచేయడం జరిగింది. అనేక రకాల కారణాలతో వాటిని అమలు జరపలేకపోతున్నారు. ఒక పిరమిడ్ ఎక్కడైతే నిర్మించామో ఆ పిరమిడ్ శక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రదేశం, ఆ భూమి శక్తివంతమైన అయినప్పుడు అక్కడ సునామీ వస్తే ఏంటి, తుఫాన్ వస్తే ఏంటి, ప్రళయ భీకరమైనది ఏది వస్తే ఏమిటి, అక్కడ శక్తి ఉన్నప్పుడు, అది శక్తివంతంగా ఉన్నప్పుడు ఆ కట్టలు తెగవు, భూమి కుంగిపోదు. ఈ కనీస పరిజ్ఞానం ఇది. అందుకు సమస్త రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నది, మీకు నచ్చిన మెటీరియల్తో, చెక్కతో, వేస్ట్ ఐరన్తో, దారంతో, అట్టతో, కాగితంతో ఎన్ని వీలైతే అన్ని పిరమిడ్లు చేసి మీ వ్యవసాయ క్షేత్రాల్లో మీ వ్యవసాయానికి ఆటంకం రాకుండా అక్కడక్కడ పెట్టండి. కొన్ని రోజుల తర్వాత మీ ఫలితాన్ని చూడండి.
మీ భూమి ఎంత సారవంతమవుతుందో, మీ పంటలు ఎంత ఫలవంతమవుతాయో. అలా చేశారు లంక భూముల్లో గొప్ప మాస్టర్స్ అందరూ. అద్భుతమైన ఫలితాలు సాధించారు. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పిరమిడ్ శక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజమండ్రిలో కల్పనామూర్తి గారి దంపతులు చాలా విద్యావంతులు ఒక ఇంటిని మొట్టమొదటి పిరమిడ్ హౌస్గా నిర్మించుకున్నారు. ఆ పిరమిడ్ హౌస్లో ఈవేళ కొన్ని వేల మంది సకల రోగాలను పారదోలుకునే శక్తిని పొందారు. వారు ఎప్పుడో రిటైర్ అయ్యారు. ఇప్పటికీ నిత్యనూతనంగా అంతే ఉత్సాహంగా ధ్యాన, ఆధ్యాత్మిక, యోగ కార్యక్రమాలు విస్తారంగా అందిస్తుంటారు. వారిని చూస్తే రిటైర్ అవ్వలేదు, రిటైర్ అయిన తర్వాత రీఎనర్జీడ్ అయ్యారు. అంత అద్భుతమైన సందేశం జీవితం వారి జీవితం. వారిని చూస్తే చాలు పిరమిడ్ హౌస్ తాలూకు ఉపయోగాలు ఏంటో మనకి ఎవరికి చెప్పక్కర్లేదు. అలాగే మన సీనియర్ మాస్టర్ మన మహబూబ్ నగర్ జిల్లా దగ్గర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దగ్గర, ముఖ్యంగా మన కడతాలకి మన మహేశ్వర మహాపిరమిడ్కి అతి సమీపంలో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్యోతిరెడ్డి గారు, కసిరెడ్డి జ్యోతిరెడ్డి గారు, వారి ఇంటిని కూడా పిరమిడ్ ఆకారంలో నిర్మించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఆ ఇంటిని చూడడానికి ప్రత్యేకంగా వెళ్తారు. ఆ ఇంట్లో జరిగినటువంటి అనుభవాలు, అక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్న వారి అనుభవాలు, వారి శక్తిని, వారి యుక్తిని విని ఆశ్చర్యపోతున్నారు. అలాగే డెహ్రాడూన్ దగ్గర గ్రేట్ మాస్టర్ సురేష్ అగర్వాల్ గారు నిర్మించినటువంటి ఆ పిరమిడ్ నిర్మాణాలు నిత్య నూతనత్వానికి, వినూతనత్వానికి ఒక గొప్ప రిసార్ట్స్. ప్రభుత్వమే ఆకర్షించబడింది. సలాక్ దగ్గర వారు నిర్మించినటువంటి అద్భుతమైన పిరమిడ్ శక్తి ఆరామాలు. అలాగే ఎందుకు పనికిరాదు అనుకున్నటువంటి భూమిలో ఈవేళ ఒక జాతవనాన్ని సుమారు 70 పిరమిడ్ల సమూహంతో 70 పిరమిడ్ల నిర్మాణం ఒక 10-15 ఎకరాలలో నిర్మించినటువంటి మన అందరికీ తెలిసినటువంటి చిత్తూరు జిల్లా కలికిరి కలకడ దగ్గర ఉన్నటువంటి కొటాలలో మన కామధేను పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రం సుధాకర్ ప్రభాకర్ బ్రదర్స్ వారికి సందర్భంగా పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున, ఎన్విరాన్మెంట్ డే తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్విరాన్మెంట్, ప్రకృతి ఎంత పరవశించిపోతుందో ఆ పిరమిడ్ శక్తి క్షేత్రంలో, ఆ జాతవనంలో కల్లారా చూడొచ్చు. అలా ఎంతోమంది మాస్టర్స్ అనేక ప్రాంతాలలో, కాణిపాకంలో డాక్టర్ గోపాలకృష్ణ గారు, లిటిల్ రోజ్ పబ్లిక్ స్కూల్ అధినేత డాక్టర్ గోపాలకృష్ణ గారు మిత్రులు ఎంత అద్భుతమైన పిరమిడ్ నిర్మించారో ఆ క్షేత్రంలో. దానితో కాణిపాకానికే ఆయన ఒక గొప్ప బహుమానం ఇచ్చినట్టయింది. వారి మాతృదేవత, వారి పితృదేవులు, వారి ఆచార్య దేవులు, వారి అతిథి దేవుళ్ళని ఎంతమంది అతిథి దేవుళ్ళకి ఆతిథ్యం ఇచ్చారో లెక్కే లేదు. ఇప్పటికీ అక్కడ అతిథి గృహమే కట్టారు ఆ కాణిపాకంలో. అలాగే పిరమిడ్ అబ్బూరివారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం అయినటువంటి తుళ్ళూరు నడిబొడ్డున ఒక అద్భుతమైనటువంటి, ఒకటేంటి 2 అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలను, ఇంద్రుడు, మహేంద్రుడు, దేవేంద్రుడిని సభకు తలదన్నే రీతిలో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారు శ్రీ అబ్బూరివారు. అలాగే గుడివాడలో సామాన్యమైనటువంటి మహిళలందరూ రమణ మహర్షి పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు. విశాఖపట్నం సిఎంఆర్ చందన మోహన్ రావు గారు ఏనాడో పిరమిడ్ శక్తిని గుర్తించి అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని విశాఖపట్నానికి మొట్టమొదటిగా కానుగ్గా ఇచ్చారు. పెద్ద పిరమిడ్గా మొట్టమొదటి విశాఖపట్నం పిరమిడ్ రెడ్డినాయుడు గారి ఇంట్లో మేడపైన నిర్మించినటువంటి ఆ పిరమిడ్ ఈవేళ వేలాది పిరమిడ్లకి నాంది ప్రస్తావన పలికింది. ఆ పిరమిడ్కి మాస్టర్ ఈకే అని పేరు పెట్టారు పత్రిజీ.
మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్య అంత జ్ఞానం. ఇలా చెప్తూ చెప్తూ వెళ్తే తీర ప్రాంతాలని లేదు, నదీ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మన్యసీమ, ఖనిజ ప్రాంతాలలో, ముఖ్యంగా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో, ఆదిలాబాద్ ఎంత అద్భుతమైన పిరమిడ్లు కట్టారు. ఇక్కడ అక్కడ అని కాదు, ఇన్ని అద్భుతమైన పిరమిడ్లు ఈవేళ ఈ భూమి మీద వచ్చి ఇలా కొన్ని సంవత్సరాల నుంచి భూమికి శక్తివంతం చేయడం ద్వారా ఈ భూమిపైన అద్భుతమైనటువంటి మార్పులను మనం చూస్తున్నాము, ఆనందిస్తున్నాము. అసలు ఇంతకీ ఆ యొక్క వినూతనమైన మార్మికమైన పిరమిడ్ శక్తి క్షేత్రం ఈజిప్ట్లో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టవలసి వచ్చింది, ఆ కట్టడంలో భారతీయ సనాతన సాంప్రదాయము, భారతీయ సనాతన ఆధ్యాత్మిక విజ్ఞానము ఏమి కళ్ళకు కొట్టినట్టు కనిపిస్తుంది, ఎవరు సహాయపడినారు, ఇటువంటి అనేక విషయాలను మరింత విస్తారంగా మళ్ళీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరొకసారి అందరికీ వరల్డ్ యూనివర్సల్ ఎన్విరాన్మెంట్ డే గ్రీటింగ్స్. థ్యాంక్ యూ.